నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో తెలుగు రేఖా మ్యారేజ్ బ్యూరో CEO సాయిబాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు మరెన్నో కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అనే నానుడి ఉండేది, అదే జరిగేది కూడా. కానీ ప్రస్తుత కాలం చూసుకుంటే అప్పుడున్నంత మంది జనాభా అంటే ఆ ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండట్లేదు, అలాంటి ఫ్యామిలీస్ని కూడా మనం చూడట్లేదు. సో ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతం మ్యారేజ్ బ్యూరోస్ మీద ఎక్కువ నమ్ముకుంటున్నారు. ఆ పెద్దవాళ్ళు ఎవరు లేక అంటే అతని పుట్టు పూర్వతాలు ఏంటి ఈ వీళ్ళు వెళ్ళి తెలుసుకోలేరు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో. సో అలాంటప్పుడు మీలాంటి మ్యారేజ్ బ్యూరోస్ అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాయి? ఈ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చేసే ఓపిక అయితే ఎవరికి లేదమ్మా. వాళ్ళకి కావాల్సింది అబ్బాయి జాబ్ చేస్తున్నాడా, ₹1,00,000 సంపాదిస్తున్నాడా, ఆయనకు ఆస్తులు ఏమున్నాయి, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, మరి తల్లిదండ్రులకు ఒక్కడేనా, ఒకే సిస్టర్ ఉండాలి, వీలైతే ఒక్కడే అబ్బాయి ఉండాలనే కోరికలు ఎక్కువైనాయి. మంచి జాబ్ అంటే సాఫ్ట్వేర్లోనే ఉండాలనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇంకా రెండవది ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగస్తుడైనా పర్లేదు. మూడో ప్లేస్లో బిజినెస్. ఈ తరాల గురించి పట్టించుకున్నంత ఓపిక ఎవరికి లేదు. మా దగ్గరికి వస్తున్నారు అని అంటే వాళ్ళు ఫీజులు కడుతున్నారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కోసమే వస్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తామని మా దగ్గరికి వస్తున్నారు తప్ప మంచి అబ్బాయి కావాలి, మంచి కుటుంబం కావాలి, మంచి పిల్లగాడు కావాలనే ఆలోచనలు చాలా తగ్గిపోయినాయి. మేము అందరినీ గమనిస్తూ ఉంటాం, వాళ్ళు మాట్లాడే మాటలు వింటాము, మాకే బాధేస్తుంది. కానీ మనం ఏం చేయలేము. మా దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు కూడా మేమేం ఫ్రీ సర్వీస్ ఇస్తలేము కదా, మేము అడిగే అధికారం లేదు మాకు కూడా. వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టడం మా డ్యూటీ, అవి మేము చేసి పెడతాం. అంటే ఎక్కువ ఇప్పుడు మంచోడా, వాడికి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి అతనికి అనేది చూడకుండా ఆ అమ్మాయి కూడా ఎట్లాంటి హ్యాబిట్స్ ఉన్నాయి తనకి, తను బ్యాక్గ్రౌండ్ ఎలా నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలను అబ్బాయిలు కూడా అసలు నమ్మలేకపోతున్నాం, ఎట్లున్నారో కూడా తెలీదు. సో ఇవన్నీ కనుక్కోకుండా ఒక శాలరీ బేస్డ్ ఉందా, ఆస్తుందా అనేంత వరకే చూస్తున్నారా ఇప్పుడు ఎక్కువగా? ఇప్పుడు మంచోడా చెడ్డోడా అనేది 100% ఎవరు చూస్తలేరు. పోనీ మంచోడు చెడ్డోడు అని నేను ఎన్ని చెప్పినా మంచోడు అనేది ఎట్లా తెలుస్తుంది? అది ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లగాడి హ్యాబిట్స్ ఏంది, ఆయన ఆలోచనలు ఏంది, అవన్నీ తెలుస్తాయి తప్ప ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా పెళ్లి కాకుండా ఈ విషయాలు ఎప్పటికీ తెలియవు. ఇప్పుడు ఎవరైనా కానీ మా దగ్గరికి వస్తారు, మీ అబ్బాయి ఏంది పరిస్థితి, ఏమేమి అలవాట్లు ఉన్నాయంటే మా అబ్బాయికి ఏం అలవాటు లేవు సార్ అంటాడు. మీ అమ్మాయికి ఏం అలవాటు, మా అమ్మాయికి ఏం అలవాటు లేవు సార్ అంటారు. మా అమ్మాయి అసలు బయటికి పోదు సార్ అంటాడు. మా అబ్బాయి అసలు బయట తిరగడు సార్ అంటారు. మరి మన వైన్స్ల కాడ ఉండేటోళ్ళు అందరూ యంగ్స్టర్స్ తప్ప మామూలు అయితే కనబడతలేరు. అమ్మాయిలు కూడా పబ్బులల్లో సిగరెట్లు తాగుతున్నారు, అనవసరమైన హల్చల్ చేస్తున్నారు, రోజు టీవీలలో న్యూస్లలో చూస్తున్నాము. ఇవి ఏది ఏమైనప్పటికీ అన్ని మనం పక్కన పెడతాము. మంచోడా చెడ్డోడా అనేది ఈ సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ కావాల్సింది వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏముండదమ్మా. పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేసినా అది ఎంత చెప్పినా అది అబద్ధమే. మేము డిటెక్టివ్ జాబ్ కాదు కదా మాది మ్యారేజ్ బ్యూరో జాబ్. మ్యారేజ్ బ్యూరో సంబంధాలు కలపడం మా డ్యూటీ. అట్లా ప్రతి వ్యక్తి గురించి మనం అనలైజ్ చేసుకుంటూ మనం సంబంధాలు కలపాలంటే అది చాలా కష్టము. ఏదున్నా పిల్లగాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఆయన శాలరీ ఎంత వస్తుంది, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ ఏంది, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లున్నారు, ఇంతకుముందు ఆయనకు పెళ్ళయిందా కాలేదా, ఇవి చేయగలుగుతాం. ఒకవేళ రెండవ సంబంధాలు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన సంబంధాలు, ఇలాంటి తప్పులు మా దగ్గర జరగకుండా చూసుకుంటాం తప్ప పర్సనల్ గా ఎలాంటిది అనేది అమ్మాయి ఎలాంటిదైనా అవ్వచ్చు, అబ్బాయి ఎలాంటిదైనా అవ్వచ్చు, అది మాకు అనవసరం. ఒకవేళ వాళ్ళకి ఇంతకు ముందు పెళ్లి అయిపోయి మీ దగ్గర దాచినప్పుడు దాచడానికి అవకాశాలు లేవు. ఎందుకోసం అంటే మాకు దాదాపుగా 3,000 మంది అన్ని జిల్లాలు అన్ని మండలాలకు సంబంధించిన మధ్యవర్తులు ఉంటారు. పలానా ఫోటో బయోడేటా పలానా ఏరియాకి, ఇప్పుడు మనకు ప్రెస్ మీడియాకి ఎట్లయితే ఉంటారో మీడియేటర్స్, మాకు కూడా సేమ్ అలాగే మీడియేటర్స్ ఉంటారు. అయ్యా పలానా ఏంది సమస్య అని అంటే, అయ్యా ఇది పలానా పలానా అమ్మాయి పరిస్థితి ఇది, పలానా అమ్మాయి ఇలాంటిది, పలానా అబ్బాయి ఇలాంటి పిల్లగాడు, ఈయనకి ఇట్లాంటి అలవాట్లు, ఇవన్నీ మాకు వస్తుంది రిపోర్టు. అలవాట్లు అనేవి ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయనకు పెళ్ళయింది, సెకండ్ మ్యారేజ్ అయింది, లేకపోతే ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ చేసుకున్నాడు, ఇవి మాత్రం మేము పరిగణలోకి తీసుకుంటాం, దాని మీద చర్య తీసుకుంటాము. అబద్ధం ఆడితే వెంటనే ఆ ఫైల్ ఆపేస్తాము. ఎదుటోళ్లకు మా ద్వారా అన్యాయం జరగకుండా చూసుకుంటాము. ఓకే. ఒకవేళ మీరు ఎంత బాగా చూసినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ అది కొంచెం రిస్క్ అని తెలిసిన తర్వాత మీరు ఎట్లా రియాక్షన్? ఏదన్నా ఉంటే ప్రతి ఇంట్లో మట్టిపోయామ్మా. వాళ్ళు గొడవలు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు, కౌన్సిలింగ్ ఇస్తాము, చెప్తాము. అయ్యా నీకు దొరకకనే నా కాడికి వచ్చినావు, ఒక మ్యారేజ్ బ్యూరోకి పోయినావు అంటే ఎందుకు పోయినట్టు, నీకు దొరకకనే నా దగ్గరికి వచ్చినావు,
కాబట్టి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మేము ఎంతో కొంత మాట్లాడిన ర్యాపో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తాము, అన్ని విధాలుగా సముదాయించి వాళ్ళను ముందుకు సంసారంలో ముందుకెళ్ళమని చెప్తాము. అలాంటి సూచనలు ఏమైనా ఉంటే చేస్తాము, కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. కౌన్సిలింగ్ కూడా ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. ఏమన్నా వాళ్ళకు అవసరాలు ఉంటే మనకి చాలా మంది వస్తారు. ఇప్పుడు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకు ఉంటాయి, ఏదో తెలుసో తెలియకనో వాళ్ళకి తెలియదమ్మా. ఇంట్లో పెద్ద మనుషులు కూడా ఎట్లా తయారైపోయినంటే తల్లిదండ్రులు అమ్మ నాయన కూడా ఇలా ఆ చిన్న గొడవ ఉంటే దాన్ని పెద్దగా చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అవసరం లేదు, దాన్ని సముదాయించుకుపోయే ముచ్చట. దాన్ని పెద్దగా చేసుకుంటూ పోతే ఏమొస్తుంది చెప్పండి? ఎవరికి ఏం రాదు కదా, జీరో. మన పిల్లల భవిష్యత్తే కదా పాడయ్యేది. అది ఆలోచించే విధానం తగ్గింది. అట్లా ఎవరైనా వచ్చినా మేము సముదాయించి వాళ్ళను సంవత్సరంలో ముందుకెళ్ళేటట్టు ఏమైనా సూచనలు ఉంటే చేస్తాం, సలహాలు కూడా ఇస్తాం. ఓకే, అంటే అన్ని క్యాస్ట్ల వారికి మీ దగ్గరే ఉంటుందండి? అన్ని క్యాస్ట్లకు నేను హిందూ క్రిస్టియన్ సంబంధించిన సంబంధాలు అన్నీ చూస్తా. ఒక ముస్లిం కాకుండా నా దగ్గర అన్ని కులస్తులు వస్తారు నా దగ్గర. ఈ కులం ఆ కులం అనేది ఏం లేదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా నేను దాదాపు సపోజ్ ఒక కాస్ట్ వాళ్ళు వచ్చి మీ దగ్గర మాకు ఈ కాస్ట్ అమ్మాయే కావాలి అని అడిగినప్పుడు మీరు వారికి ఏం చెప్తారు? ఒకవేళ ఆయనకి ఆ రిక్వైర్మెంట్ రావట్లేదు, అటువంటిప్పుడు మీరు ఎట్లా సముదాయిస్తారు వాళ్ళని? ముందు ఫైల్ తీసుకునేటప్పుడే చెప్తామమ్మా, అయ్యా నీ పరిస్థితి ఇది, నీకు 2 నెలల 3 నెలల సేమ్ క్యాస్ట్ లో చూసుకో, అవ్వట్లేదు అన్నప్పుడు వేరే క్యాస్ట్కి వెళ్లాల్సి వస్తుంది, ఇది పరిస్థితి అని ఫైల్ తీసుకోక ముందే చెప్తాము. ఎందుకోసమంటే ఆయన ఫీజు పే చేసిన తర్వాత నేను పలానా కులంలో చూస్తాను ఇప్పుడు తీసుకొని నువ్వు తర్వాత నేను వేరే కులంలో చూడంటే ఆయన ఎందుకు చూసుకుంటాడు? కాబట్టి అది ఏదున్నా ముందే మాట్లాడతాం. ఆయన అర్హత లేనిది, ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు, ఆయనకు నిజంగా దొరుకుతా లేదా, ఇంత కొంత మార్కెటింగ్ అనలైజ్ ఉంటుంది కదా మాకు కూడా. అవును ఈ పిల్లగాడికి అమ్మోళ్ళు, ఇప్పుడు సపోజ్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి అనుకోండి, అవును ఈ పిల్లగాడిని కమ్మోళ్ళ అమ్మాయిలు ఒప్పుకుంటారు, బాల్ హెడ్ పొట్టో బట్టో ఉంటే వాడిని ఎవరు చేసుకుంటారు? చేసుకోరు, అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్రయత్నం అయితే చేస్తాం ప్రతి ఫైలు. ఆయన తన రిక్వైర్మెంట్ అనేది ప్రతి కస్టమరు ప్రతి రూపాయి చెల్లిస్తున్నప్పుడు ఆయనకు మనం ఇవ్వాలి, సర్వీసు ఇస్తాము. అది ఎంతవరకు అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ప్రతి వ్యక్తి ఇంటర్ క్యాస్ట్కి వెళ్ళిపోవాల్సిందే. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కులం అని కాకుండా వేరే కులమైన చేసుకుంటామనే ఆలోచనకు చాలా మంది వచ్చేసిండ్రు. పాతకాలం మాదిరిగా లేదు ఇప్పుడు పరిస్థితి. మా దగ్గరికి స్పెషల్లీ బ్యూరోకి వచ్చిండంటే ఆయన మొత్తం మీద ఎంతో కొంత ఆ ఎక్స్పీరియన్స్ తోనే వస్తాడు. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అని సెకండ్ మ్యారేజ్ అని ఇట్లా కూడా వస్తారు కదా విడోస్, ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా చూస్తారు సార్ మీరు? ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా ఖచ్చితంగా వాళ్ళు డైవర్సీ ఉన్నాయా, భర్త చనిపోతే సర్టిఫికేట్ ఉందా, భార్య చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉందా, విడాకులు అయితే డైవర్సీ లెటర్స్ ఉన్నాయా లేవా, మరి వాళ్ళు ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకు మరి మ్యారేజ్ అయినప్పుడు పిల్లలు ఏమన్నారా, చిల్డ్రన్స్ని ఎవరు చూసుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఇవన్నీ ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి సముదాయించి అన్ని విధాలుగా మాట్లాడుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో తీసుకొని ఎట కావాలన్నట్టు చేసి పెడతాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ అమ్మాయికి 2 పిల్లలు అనుకో, నా పిల్లల్ని చూసే పిల్లగాడే కావాలని అడుగుతుంది. అమ్మ నీకు ఇట్లాంటి సంబంధాలు వస్తాయి, ఆమె వయసు ఒక 35 అనుకుందాము, అమ్మ నీకు 50 సంవత్సరాల పిల్లగాడు వస్తాడు, మరి నీకు అది ఓకేనా? అది రిజిస్ట్రేషన్ కాకముందే చెప్తాం. ఇవన్నీ వివరాలు చెప్పి మాకు తగ్గట్టు మా మాట వినే అవకాశాలు ఉన్నాయా లేవా తెలుసుకొని తీసుకుంటాం తప్ప ఇక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బొమ్మలు గీసుకొని స్కేల్ రాసుకొని నాకు ఇట్లా కావాలి, నేను వస్తువులు తయారు చేస్తలేను కదా, నేను చేసే ప్రొడక్షన్ బిజినెస్ కాదు. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి అది బయట దొరకకనే కదా మీ దగ్గరకు? అవును, ఎవరి దగ్గరకు వచ్చినా బయట ఇప్పుడు ఆడ ఎన్నో కోరికలు ఉంటాయి, మా దగ్గరకు వచ్చిన తర్వాత తగ్గుతాయి. ఎందుకు సార్ అట్లా తగ్గించేస్తారు? ఖచ్చితంగా నీకు ఏది జరుగుతుందో అదే చెప్పాలా. ఇప్పుడు ఏదైతే అదే చెప్పాలా, కానీ జాతకం చెప్పేటప్పుడు ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టు జాతకం చెప్పడానికి లేదు. ఆ డబ్బులు తీసుకుంటున్నాం కానీ ఆ పూట మందం జాతకం చెప్పడం తప్పు. ఏది ఉంది ఇది పరిస్థితి అంటే జాతకాలు చెప్పట్లేదు, మార్కెట్ అనలైజ్ ఏముంది, నీ పరిస్థితికి ఇలాంటి ప్రొఫైల్సే వస్తాయి, మరి ఏమంటావు అని అడిగితే అప్పుడు అవును ఓకే అనుకుంటూ చేసుకుంటుంది, లేకపోతే లేదు. మనం ఏం చేయగలము గదే కదమ్మా. అట్లా ఏం ఫీల్ అవ్వరా సార్? ఫీల్ అయ్యేదేముందమ్మా, నీ పరిస్థితి ఇది. ఇప్పుడు అమ్మాయి బాగాలేదు, నార్మల్గా ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, మరి నీకు వచ్చే సంబంధాలు కూడా అట్లనే వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నాకు మహేష్ బాబు కావాలా, చిరంజీవి కావాలంటే అడికి వస్తాయమ్మా, రావు కదా. దాన్ని ఉన్నవాసం చెప్తున్నా. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఉన్న పిల్లగాడు కావాలి, 2 లక్షలు ఉన్న పిల్లగాడు కావాలంటే ఏడికెళ్ళి వస్తాయి, రావు. ఏది వస్తుందో గదే. అమ్మాయి అర్హతను బట్టి, అమ్మాయి ప్రొఫైల్ను బట్టి, అబ్బాయి అర్హతను బట్టి, అబ్బాయి ప్రొఫైల్ను బట్టే వస్తాయి తప్ప అది అంత ఈజీగా పెళ్లి చేయడం అనేది నాటే జోక్. ఓకే సార్, ఇప్పుడు డౌరీ విషయానికి వస్తే ఈ డౌరీస్ కూడా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఇవ్వడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటారు కదా, అలాంటివి కూడా మీరు డీల్ చేస్తారా? మేము డౌరీని ఏమంటామంటే గిఫ్ట్ అంటామమ్మా. కట్నం తీసుకోవడం తప్పు, కట్నం ఇవ్వడము తప్పు. మేము దాన్ని ప్రోత్సహించము. ఎవరైనా తన తల్లిదండ్రులు తన బిడ్డకి ఏమి ఇచ్చుకోవాలనుకుంటున్నారో కట్నం, దాన్ని గిఫ్ట్ అంటాము. అది ఎంత ఇస్తాడు ఏందనేది చెప్తాము.
మీకెంత అనేది కమిషన్ల రూపంలో ఏమన్నా ఉంటే వాళ్ళు మాట్లాడుకోమని చెప్తాం తప్ప మేము అవిటో తలదూర్చము. ఏదన్నా ఉంటే ఇది పరిస్థితి అని మాత్రమే చెప్తాము. సంబంధం కుదిర్చే వరకు మేము అబ్బాయిని కలపడానికి ఉన్నాం తప్ప కట్నం ఇప్పిస్తాము, కట్నం ఎక్కువ ఇప్పిస్తా తక్కువ ఇప్పిస్తా అనే దాంట్లో నాకేం సంబంధం లేదు. మాట్లాడిస్తాం, ఏదో ఇంత ఇస్తారు, తన పరిస్థితిని బట్టి తండ్రి కావచ్చు, అలా తల్లి కావచ్చు, తండ్రి లేకపోతే మేనమామ కావచ్చు, ఇట్లా పెళ్లి చేసిస్తారు, ఇవి చెప్తాం మేము. ఓకే అది సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మోస్ట్లీ తనకి పెళ్లి అవ్వకపోతే అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటేనే మోస్ట్లీ మా దగ్గరకు వస్తారంటున్నారు కదా. అసలు ఇప్పుడు అంటే తొందరగా ఏ ఏజ్ లో మ్యారేజ్ కి మీ దగ్గరకు వస్తే ఇంకా బెటర్ చాయిస్ ఉంటుందంటారు? అమ్మ ఇప్పుడు చిన్న పిల్లలు మనకు గవర్నమెంట్ లెక్క ప్రకారం 18, 19, 20, 21 వరకు మనకు రావాలని చెప్తారు. ఆ ఏజ్ లో పెళ్లి చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు చాలా తక్కువ ఉంటారు. చేసుకోవాలనుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ తక్కువ అయిపోయింది, అసలు రారు. అవన్నీ ఏమైపోతాయంటే కొన్ని పెద్ద కుటుంబాలలో కూడా ఎట్లున్నారు అని అంటే, అరే పిల్లలు సుఖంగా బతకాలి కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు అని అంటే చిన్న ఏజ్ లో పెళ్లి చేసి వాళ్ళకి ఏం కావాలో ఆర్థిక అవసరాలు తీరుస్తారు. ఏది గొప్పగా విఐపి స్టేటస్ ఉంది, మన క్యాడర్ ఉంది, బాగా డబ్బు ఉంది అన్నాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఇంకొందరు పిల్లలు ఎట్లుంటారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇక మా అమ్మ నాయన పెళ్లి చేస్తారు, చెయ్యరు, పరిస్థితి బాగాలేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంత లవ్ చేసి ఆనో చేసేసుకుంటారు. ఇంకొందరు ఎట్లుంటారు అని అంటే మామూలుగా ఎడ్యుకేషన్ చేస్తూ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా అంటే అన్ని క్యాటర్లు చెప్తాను, అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సమాజంలో అన్నప్పుడు. ఇట్లాంటి ఫ్యామిలీ ఎలా ఉంటారంటే మంచి చదువుకోవాలి, మంచిగా మన ఫ్యామిలీని బాగా మనం పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మనం మంచిగా బతకాలి, మంచి క్యాడర్లో ఉండాలనే ఉద్దేశాలు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళు ట్రై చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం కోసమో లేకుంటే మంచి పొజిషన్ కోసమో ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళకు కొంచెము అంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు ఏమో వయసులో ఉన్నప్పుడు సంబంధాలు వస్తాయి, 29, 30, 31, 34 వచ్చేసరికి ఏమవుతుంది ఇబ్బందులు ఏర్పడతాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మ్యారేజ్ బ్యూరోకి వస్తారు. మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు అని అంటే వాళ్ళు తప్పుడోళ్ళని కాదు, వాళ్ళ పరిస్థితులు, కొందరికి కోరికలు ఉంటాయి, నాకు ఇట్లనే కావాలి, నాకు ఇట్లనే ఉండాలి, నాకు ఇట్లాంటి అబ్బాయే కావాలి, అవి కోరికలు. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ కుటుంబాలలో వాళ్ళకి దొరకరు కాబట్టి వస్తారు, తప్పేముంది. ఉన్నది కూడా దానికోసమే కదా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసం మేము ఉన్నాం కదా. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు స్టార్ట్? నేను వచ్చి 8 years అయిందమ్మా ఫీల్డ్ కి. 2016 ఎండింగ్ నుంచి నేను ఉన్నా ఈ ఫీల్డ్. అంటే ఇంతకు ముందు మీ బ్యాక్గ్రౌండ్ మీ ఇంట్లో ఎవరైనా ఈ వర్క్ చేసేవాళ్ళు? లేదమ్మా, నాది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఎలా సార్ మరి మీరు ఈ ఫీల్డ్ లోకి? నాకు అనిపించింది నేను వచ్చేసిన అంతే. సమాజ పరిస్థితులు నేను ఏంది అన్ని చూసుకున్నా. అంటే ఊళ్ళో చేసేవారా? నేను ఇక్కడ చేయలేదు. నేను ఏం ఆలోచించేవాడిని అంటే మనం డబ్బు సంపాదించాలి, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. అయితే అది ఏ ఫీల్డ్ లో ఉంది సర్వీస్. డబ్బు అనేది ప్రతి ఫీల్డ్ లో ఉంటది, నువ్వు ఏ ఫీల్డ్ పోయినా డబ్బులు సంపాదించవచ్చు. రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకేదో బిజినెస్, కళ్ళు దుకాణము, వైన్స్, మేము గౌడ్స్ యాక్చువల్ గా అన్ని ఏదైనా చేసినా డబ్బులు సంపాదిస్తాం. కానీ దాంట్లో పేరు అనేది ఉండదు. ఇప్పుడు కళ్ళు దుకాణం కాడ ఎట్లుంటది, తాగుతారు మొత్తుకుంటారు వాడిని. అదే వైన్స్ అనుకో ఆడ మొత్తుకున్నాడే, రియల్ ఎస్టేట్ అనుకో వీడు నా భూమి వచ్చింది ఇదన్నీ అనుకుంటారు. ఇక్కడ ఎలా ఉంటది అంటే మంచి ఉద్దేశంతోనే వస్తాడు కస్టమర్ అనేటోడు, మంచి ఉద్దేశంతో అరే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మంచిగా చేస్తాడేమో, మంచి సంబంధాలు చూపిస్తాడేమో అనే మంచి భావనతో మా దగ్గరకు వస్తారు. ఆ తర్వాత మమ్మల్ని ఏ విధంగా పిలుస్తారు అది తర్వాత విషయం, ఆ సబ్జెక్ట్ వేరు. ఇక్కడ ఏంది అని అంటే మనం కూడా ఎంతో కొంత మనకు డబ్బులు కావాలి, సర్వీస్ కావాలి, సమాజ సేవ కావాలనే ఉద్దేశంతో నాకు అనిపించింది. నేను స్టార్ట్ అయినా. దీనికి గురువు కానీ కర్మ కానీ కర్త కానీ ఎవరు లేరు, ఆ దేవుడే పైవాడే, ఆయన చెప్పిండు, నేను స్టార్ట్ అయినా. నాకు ఎవరు నేర్పించలేదు. ఎలా నడుస్తుంది సార్ 8 years జర్నీ? 100% సూపర్ ఉంది మాదైతే. ఇవాళ హైదరాబాద్ లో టాప్ నంబర్ 1 లో ఉన్నాం మనం. అన్ని విధాలుగా సూపర్ ఉంటది. ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? నేను 400 పెళ్లిళ్ళు చేసిన అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు 400 పెళ్లిళ్ళు చేశారు కదా, ఇందులో మీకు మోస్ట్ డిఫికల్ట్ అనేది ఏదన్నా ఉందా సిచ్యువేషన్? ఉన్నాయమ్మా, చాలా మంది ఇబ్బందులు పెడతారు, వాళ్ళు తొందరగా ఒప్పుకోరు. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క అమ్మాయికి నేను 50 సంబంధాలు కూడా చూపించిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నా ఫీజు ఎంత అయ్యా అంటే 500 రూపాయలు మాత్రమే. నేను దానికి కట్టుబడి ఉన్నా కాబట్టి నేను 8 years గా నేను నిలదొక్కుంటున్నా. లేకపోతే ఉండలేము ఈ ఫీల్డ్ లో. చాలా ఓపిక కావాల్సి వస్తుంది, నిజాయితీగా ఉండాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తే కలవదు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏమైనా గొడవలు వచ్చి డివోర్స్ దాకా వెళ్తారు కదా సార్, వాళ్ళు కంపల్సరీ మీ పెళ్లి చూసి నేను చేసిన దాంట్లో అయితే డైవర్స్ కేసులు ఏం లేవమ్మా. నేను డైవర్స్ వాళ్ళకు పెళ్లి చేసిన కాబట్టి మళ్ళీ వాళ్ళు డైవర్స్ చేసుకునే అవకాశం లేదు. పెళ్లి కానోడికి పెళ్లి చేసిన కాబట్టి వాడికి ఆల్రెడీ తెలుసు నాకు మళ్ళీ పెళ్లి కాదని. ఒకవేళ ఏమైనా రిస్క్ వస్తే మిమ్మల్ని కదా వాళ్ళ మీదకి వచ్చేది. నా దగ్గర రిస్క్ అంటే నేను ఏం తప్పు చేసిన, పెళ్లి చేసి తప్పు చేసినా ఏంది? ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు మామూలు ఊళ్ళల్లో కూడా ఎవరైనా సంబంధం చూసారంటే ఆయనే సంబంధం. అవును, ఆయనే సంబంధం చూసిండు అని అంటే వాడు ఎన్ని అబద్ధాలు చెప్పిండో మరి మనకేం తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నేను అబద్ధాలు చెప్ప కదా, నాకు సిచ్యువేషనే రాదు, నాకు తెలుసు, నా మీద నాకు క్లారిటీ ఉంది కదా. నా మాటల్లో మీకు అర్థమవుతలేదు, నేను ఎందుకు అబద్ధాలు చెప్పాలి, నాకేం అవసరం?
నా ఇంటోళ్ళ ఇంత కుల్లం కుల్లా చెప్తే ఇంకెవరు వస్తారు? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మనం నిజాయితీగా ఉంటాం. మనం ఇప్పుడు అన్ని విధాలుగా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం కదా, వాళ్ళకి అన్యాయం చేస్తున్నామా? ఓకే. సరే, ఇప్పుడు అన్ని వర్గాల అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు, హయ్యర్ క్లాస్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా తగ్గినట్టుగా మీ దగ్గర బడ్జెట్ ఉంటుందా? అన్ని విధాలుగా ఉంటారమ్మా, అన్ని బడ్జెట్లు ఉంటాయి మన దగ్గర. ఇక బడ్జెట్ అనేది సపరేట్ సబ్జెక్టు. అది వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ ఏంది, మామూలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఒక విధంగా, డాక్టర్ అయితే ఒక విధంగా, మామూలుగా బిజినెస్ అయితే ఒక విధంగా, చిన్న ఉద్యోగస్తే ఒక విధంగా, ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాని తగ్గట్టే బడ్జెట్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒకవేళ వాళ్ళు మేము ఇంతే ఇచ్చుకోగలం అంటే కూడా మీరేమైనా పరిస్థితిని బట్టి మాతోనైతే మేము ఖచ్చితంగా చేస్తాం, మా వంతు సాయం అయితే చేస్తాం. ఓకే. చేయకుండా ఏమున్నాం నేను ముందు చెప్పినా ఇప్పుడు చెప్పిన, మనం ఓన్లీ డబ్బే కాదు, సమాజ సేవ కోసం కూడా వచ్చినాము. వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎట్లున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ స్టేటస్ ఏంది, దాన్ని బట్టే తీసుకుంటాం. సరే, ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే మామూలుగా అన్ని ముక్కు చెవులు కాళ్ళు చేతులు మంచిగున్న వాళ్ళ కంటే ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్ళి అవుతుంది. ఇప్పుడు వికలాంగులు ఉంటారు కదా, కాళ్ళు చేతులు బాలేని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎట్లా మ్యాచెస్ చూస్తారు మీరు? వాళ్ళకు కూడా నామినల్ ఫీజులు ఉంటాయమ్మా మా దగ్గర, తీసుకొని వాళ్ళకు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని వివరిస్తాము. మార్కెట్ పరిస్థితులు, ఇప్పుడు ఒక అబ్బాయి హ్యాండిక్యాప్ అనుకుందాం, అని కాలుకుంటూ లేకపోతే ఇంకేదో ఫిజికల్ గా ఏదో ప్రాబ్లం ఉంది, ఈవెన్ యాక్సిడెంట్స్ అయినా కూడా అవుతాయి, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఫిజికల్ గా ఆయన హ్యాండిక్యాప్డ్ అనుకుందాం ఉదాహరణకు. ఆయన వచ్చి నాకు అందమైన అమ్మాయి కావాలి, నేనే ఫిజికల్ గా కరెక్ట్ గా లేను, నాకు ఇంక మంచి అమ్మాయి కావాలంటే అది సాధ్యం కాదు. నువ్వు ఎట్లున్నావో నీకు తగ్గట్టు సంబంధాలు వస్తాయి. ఎందుకంటే చాలా మంది నేను చూసినా కాబట్టి మాట్లాడుతున్నా, మీరు తప్ప అనుకోవద్దు. మనం ఎప్పుడైనా కావచ్చు, మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే మనల్ని ఎదుటోళ్ళు స్వీకరిస్తారు. దాన్ని మనం నిజాన్ని అంగీకరించాలి. చాలా మంది ఏంటంటే మ్యారేజ్ బ్యూరో కాడికి వచ్చి, లేదు సార్ నాకే చాలా సంబంధాలు వస్తున్నాయి, నాకు ఇట్లాంటి నేనే చేసుకోలేదు అని అంటే, అయ్యా మా దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది సేమ్. నువ్వేం కొత్తగా చెప్పేదేం కాదు, నువ్వు వినేదేం కాదు, నువ్వు దాంట్లో చూస్ చేసుకో. మేము ఇచ్చే దాంట్లో ఏంటి అని అంటే, నీకు సర్వీస్ ఇచ్చేటప్పుడు మంచి కుటుంబం అన్నట్టు, లేకపోతే ఇంకా మళ్ళీ వాళ్ళ జాబ్ చేస్తున్న అమ్మాయో, గవర్నమెంట్ ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్నట్టు వాళ్ళకు ఉంటాయి కదా జాబ్స్, ఏమో వచ్చి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నట్టు చూస్ చేసుకో. అంతే తప్ప నాకు గిట్టనే కావాలంటే రిక్వైర్మెంట్ ఎవరిది ఫుల్ఫిల్ కాదమ్మా. అంటే చాలా మంది నా కాడికి వస్తారు, ఉన్న వాస్తవం అయితే చెప్పి తీసుకుంటాం వాళ్ళకైనా. ఓకే. సరే, ఇప్పుడు ఒక్కరికి నాకు 1 వీక్ లో పెళ్లి అవ్వాలి, నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే నాకు 1 మంత్ లో అవ్వాలని రెస్ట్రిక్షన్స్ పెడతారు కదా, అలాంటి వారికి మీరు చేయగలరా? నేను 1 వీక్ లో 1 మంత్ లో పెళ్లి చేస్తా అని చెప్తే నేను దేవుణ్ణి అయితా. ఇక శివుని దగ్గర పోయి పాలు పెరుగు పంచామృతం పోయాల్సిన అవసరం లేదు, నా మీదనే వస్తే అయిపోయా. 1 వీక్ లో 1 మంత్ లో పెళ్లి అనేది సాధ్యమే అంటే కాదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ కాబట్టే కదా సార్ మీ దగ్గర రిక్వైర్మెంట్ వేరు, ఆర్డర్ వేరు. నువ్వు 1 వీక్ లో పెళ్లి చేయు, నువ్వు ఏదో డబ్బులు ఇస్తున్నావు అని చెప్పేసి నీ మాట నిన్న, అది సాధ్యం కూడా కాదు కదమ్మా. ఎంత డబ్బులు ఇచ్చినా అది 1 వీక్ లో ఏమైనా బొమ్మల పెళ్ళి, ఏమైనా ప్లాస్టిక్ పుస్తెలా, ఏంది మజాక్ కాదు పెళ్ళి అంటే. ఎంత టైం తీసుకుంటారు సార్? టైం అనేది మా దగ్గర అయితే వ్యాలిడిటీ పీరియడ్ లేదు. ప్రతి వ్యక్తికి పెళ్లి చేస్తాము, ప్రతి వ్యక్తికి సర్వీస్ ఇస్తాము, చూపిస్తాము సంబంధాలు. తన కుటుంబాలకు నచ్చితే చేసుకుంటాడు. అంతే తప్ప ఇన్ని రోజుల్లో పెళ్లి చేస్తా, నేను అన్ని రోజుల్లో పెళ్లి చేస్తా అని ఎవరు చెప్పినా అది మోసమే. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే చాలా మ్యాట్రిమోనీస్ కూడా 6 months కి 1 year కి టైం పీరియడ్ తీసుకొని అమౌంట్ తీసుకుంటది. సో ఆ 1 year అయిపోయిందంటే మళ్ళీ రెన్యువల్స్ ఉంటాయి. మీ దగ్గర కూడా అదే? మా దగ్గర వ్యాలిడిటీ పీరియడ్ లేదు. వన్స్ జాయిన్ అయ్యింది అంటే ఆయన పెళ్ళి అయ్యే వరకు, బొట్టు కార్యక్రమం అయ్యే వరకు మా బాధ్యత. ఎంగేజ్మెంట్ పెళ్లి అనేది ఆయన చేసుకోవాలి. ఏదన్నా ఉంటే ఆయనకు పిల్ల కావాలి కాబట్టి పిల్లని చూసినందుకు బొట్టు పెట్టిన రోజే మా సంభావన ఏదైతే ఉంటుందో తీసుకుంటాం. ఓకే. ఒక్క మనిషికి ఎన్ని ప్రొఫైల్స్ వరకు మీరు చూపించగలరు? ఇన్ని అనేది ఏం లేదమ్మా, ఎన్ని వస్తే అన్నే పెడతాము. మేము ఏరుకొచ్చి పెట్టేది కాదు, డేటా బేస్డ్ కాదు మాది. ఆ అబ్బాయిని ముందుగా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ పంపించినప్పుడు, అయ్యా పలానా ఒక రమేష్ అనే వ్యక్తికి పలానా అమ్మాయి, ఒక సౌందర్యనో సంథింగ్ ఏదో ఒక పేరున్న అమ్మాయి ప్రొఫైల్స్ ఒక 10 వచ్చినాయి అనుకోండి, అట్లాంటి ప్రొఫైల్ మాత్రమే తీసుకొచ్చి పెడతాం తప్ప డేటా కలెక్షన్. ఇప్పుడు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ కానీ బయట మా వాళ్ళు చేసేదంతా ఎట్లుంటుంది అంటే, ఒక అబ్బాయి తగ్గట్టు 100 ఫైల్ తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఆయన బీటెక్ చేసిండు, ఒక 15 లక్షల ప్యాకేజ్ ఉంది. ఆయన ఏం చెప్పిండు, డిగ్రీ అమ్మాయి కావాలి, నాకు బీటెక్ అమ్మాయి కావాలి, నాకు కొంచెం ప్యాకేజ్ ఉన్న అమ్మాయి కావాలని చెప్పిండు. నువ్వు ఏదంటే తీసుకొచ్చి ఆ 100 ప్రొఫైల్లల్లో హైట్, ఇప్పుడు సపోజ్ పిల్లగాడిది 5'8" ఉందనుకో, ఆయన కోరుకున్నది ఏంది 5'5" నుంచి కావాలని అడిగిండు. ఇవైతే సాధ్యమే కదా, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అంటారు. అయితే నువ్వు తీసుకుపోయి 4'9", 4'8" అమ్మాయిని పెడితే సెట్ అవుతుందా? సెట్ కాదు. అట్లనే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 90 అనుకుందాము. ఆయన ఏం చెప్పిండు, సార్ నాకు ఒక 95 లోపు కావాలి పిల్ల అని అడిగిండు. 95 లోపు పిల్లని ఇవ్వాలి.
కంప్లీట్గా అనలైజ్ చేసుకుని పెడతాం. అంతే తప్ప డేటా ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చి 2000 పిల్లను 99 పిల్లను 98 పిల్లను తీసుకొస్తే వ్యత్యాసము మన హిందూ శాస్త్రం ప్రకారం ఒక 7 ఏళ్ళు ఉండాలని చెప్పిండ్రు. తీసుకుపోయి 9 ఏళ్ళు 10 ఏళ్ళు పెడితే నువ్వేం బీరో నడిపినట్టు నువ్వేం పెట్టినట్టు. కాబట్టి ఇవన్నీ మేము పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టి మమ్మల్ని కస్టమర్స్ నమ్ముతున్నారు, మా దగ్గరకు వస్తారు. మేము అన్ని విధాలుగా చూస్ చేసి మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా నేను అదే నేర్పిస్తా. మీరు పెట్టేటప్పుడే పర్ఫెక్ట్గా పెట్టండి. అమ్మాయి కోరికలు ఏంటి, మా దగ్గరకు వచ్చింది కోరికలు తిరగడం కోసం కదా, అబ్బాయికి ఒక రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని ప్రకారమే మనం ఫాలో కావాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మేము పెట్టము. మీ టైం వేస్ట్ చేయము, మా టైం వేస్ట్ చేసుకోము. ఓకే సార్, ఇప్పుడు క్రిస్టియన్స్కి అయితే వదిలేయండి, హిందువులకి అయితే జాతకాల మీద చాలా నమ్మకం ఉంటుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు ముందే మాకు ఈ జాతకం అమ్మాయే కావాలి అన్నప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు జాతకాలకు సంబంధించి నేనైతే పంతులు గారిని కాదు, నేను సంబంధాలు చూసే వ్యక్తిని. నేను ఏం చేస్తా అంటే, అయ్యా టైమ్ ఆఫ్ బర్త్కి ఇది, టైమ్ ఆఫ్ బర్త్ అమ్మాయిది ఇది, అబ్బాయిది అనేది ఇద్దరికి షేర్ చేస్తాము, ఇద్దరిని చూసుకోమని చెప్తాం తప్ప వాళ్ళు కలిసినాయి అని అంటే దాన్ని బట్టి మాట్లాడము. కలవలేదు అని అంటే ఓకే, దాన్ని మనం వేరే సంబంధం చూడాల్సిందే, ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు రిక్వైర్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ మనం గౌరవించాలి కదా. ఆల్రెడీ అది ముందే ఉంటుంది, సార్ నాకు జాతకాలు కలిస్తేనే చేసుకుంటా అని చెప్పిండు ఆ పిల్లగాడు. ఆ అమ్మాయి జాతకాలు కలుస్తేనే చేసుకుంటున్నప్పుడు మనం అదే విధంగా చూడాలి. ఇవి సర్వీస్లో భాగం కాబట్టి మేమేమైతే సర్వీసులు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నామో ఆ సర్వీసులకు కట్టుబడి ఖచ్చితంగా ఉంటాం. సార్ ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీ దగ్గరికి రావాలి అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, మంచి ఆలోచనతో రండి. నేనైతే మంచి ఉన్నా, అన్ని విధాలుగా మంచి సంబంధాలు చూస్తా. మీరు బయట ఆన్లైన్ సంబంధించి మ్యాట్రిమోనియల్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి, తప్పలేదు. అది సెక్యూరా కాదా, మనకి ఎంతవరకు ఆయన సంబంధాలు చూస్తాడు, మరి ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు, మరి సంబంధాలు సెట్ చేస్తే మరి మాకు ఫ్యూచర్లో కూడా అన్ని విధాలుగా సాయం చేస్తాడా అనే విషయాన్ని గుర్తించాలి ప్రతి కస్టమరు. ఏదో ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, మీరు వాచ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, సంథింగ్ మనకి ఏదైనా కావచ్చు. అట్లనే ఇది కూడా, ఇది ఏదో తీసుకున్నాం, ఇప్పుడు సర్వీస్ తీసుకున్నాం అంటే వాచ్ అంటే ఖరాబ్ అయింది పడేసినాము, డ్రెస్ అంటే బాగాలేదు పడేసినాము, ఇది జీవితం కదా. కాబట్టి సరైన మధ్యవర్తిని ఎంచుకొని ఆ సరైన మధ్యవర్తి ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం వెళ్ళాలి. నేను ఒక్కడే మంచోడని చెప్పట్లేను, సమాజంలో చాలా మంది ఉన్నారు ఫ్రీగా మేమంతా డబ్బులు తీసుకొని చేస్తున్నాం, ఫ్రీగా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. చూడండి, సర్వీస్ తీసుకోవడానికి తప్పేం లేదు, కానీ ఎంతవరకు అనేది మనం జాగ్రత్తలు పాటించుకుంటూ పోవాలి. సార్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం ఎక్కడ న్యూస్ లో చూసినా సరే మధ్యవర్తి కుదిర్చాడు, వాళ్ళు పెళ్ళైన నెక్స్ట్ డే అమ్మాయి డబ్బులు బంగారం తీసుకొని వెళ్ళిపోతుంది. అవన్నీ మధ్యవర్తి ద్వారా కుదిరించిన సంబంధాలు కావు. మీరు ఎక్కడున్నా నిరూపిస్తే నేను మాత్రం న్యూస్ లో చూస్తున్నాను. లేదు, మధ్యవర్తి కుదిరించినవి కావు. అదే చెప్తున్నా, ఆన్లైన్ లో అమ్మాయి అబ్బాయి వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళు మొన్న ఒకటి 28 కోట్లు వేసేసిందని చెప్పిండా, మధ్యవర్తులు కావు అవి. అవి ఆన్లైన్ లో జరుగుతాయి ఇవన్నీ మోసాలు, అంతే తప్ప మధ్యవర్తి వల్ల జరిగేవి కావు ఇవి. మధ్యవర్తి అని అంటే వాళ్ళు ఆల్రెడీ క్లారిటీగా టైటిలే ఉంటుంది, అమ్మ అబ్బాయి ఎక్కడ అమ్మాయి ఎక్కడ, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఆన్లైన్లో ఏం చేస్తారంటే పోతారమ్మా, పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటారు, ఆ పిల్లగాడు ఎక్కడో ఉంటాడు, ఈ అమ్మాయి ఎక్కడో ఉంటుంది, ఈ అమ్మాయి ఆశలో పోతుంది, ఆ అబ్బాయి ఏమో ఎరేస్తాడు, ఏమో పడుతుంది, అయిపోయాడ మోసం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఛాన్స్ ఇస్తేనే కదా మన మోసం జరిగేది. కుటుంబాలు కలుస్తాయి, ఇక్కడ కుటుంబాలు నమ్మి వస్తారమ్మా మా దగ్గర. ఏ మధ్యవర్తి దగ్గరైనా మధ్యవర్తులు అయితే ఇలాంటి తప్పులు చేయరు, నేనైతే అది ఒప్పుకోను. ఓకే, అంటే రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాను, అమ్మ కూతురు ఇద్దరు బానే ఉన్నారు, ఆయనకి ఒక 40-50 ఉంటాయి, ఆయనని పెళ్లి చేసుకున్నారు, మొత్తం 5 lakhs 10 lakhs తీసుకొని నెక్స్ట్ డే జంప్. అవును, అరకొర జరిగి ఉండొచ్చేమో కానీ పూర్తిగా 100% మధ్యవర్తులు తప్పు చేయడానికి సుముఖత చూపించరు. ఎందుకోసం అంటే తన భవిష్యత్తు, తన ఆధారం అంతా మధ్యవర్తి, తన భోజనం అనేది దాని మీద, తన వృత్తి మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఆయన ఎందుకు పాడు చేసుకుంటాడు చెప్పు? కొన్ని వందల సంబంధాలు కలిపితే డబ్బులు వస్తాయి, ఈ ఒక్క సంబంధం గురించి మనకేం అవసరం? దగ్గరకు వచ్చే వాళ్ళు అట్లా అనుమానితులు ఎవరైనా మీకు తెలుసు? అనుమానితులు ఉంటే మేము ఖచ్చితంగా తీసుకోము, దాదాపు మంది రారు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఈయన దగ్గరకు పోయితే మనం అన్ని, ఇప్పుడు ఒక ఇంతకుముందు ఏంటంటే నానుడు ఏంటంటే 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అబద్ధాలు చెప్పే ఛాన్సే లేదమ్మా, అసలు ఆప్షనే లేదు, మాకు చెప్పడానికే లేదు. ట్రాన్స్పరెంట్ గా ఉంటారు 100%. ఇప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే, జాబ్ చేస్తున్నాడు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తుంది, ఆయనకి ఆడ ప్రాపర్టీలు ఉన్నాయి, ఈసీలు ఇస్తుంది, ఇంకేముంటుంది ఆడ. ఇంతకుముందు ఏంటంటే వాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పాతకాలంలో నడిచినాయి. క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఏమైనా వెరిఫికేషన్ చేస్తారు? క్రిమినల్ కేసులు అనేది అయితే మేము ఏం చేయమమ్మా. క్రిమినల్ కేసుల గురించి అయితే ఇంతవరకు నాకు సమస్య రాలేదు. అది దాదాపుగా అయితే మేము లేకుండా, మేము ఎందుకోసం అంటే మాకు తెలుస్తుంది క్రిమినల్ కేసుల గురించి కూడా ఎట్లుంటుంది అంటే. మాకు సపోజ్ ఇప్పుడు వరంగల్లో ఒక మధ్యవర్తున్నాడు, వరంగల్ నుంచి నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చిండు, అరే ఈ పిల్లగాడు మరి ఎట్లా అంటాడు ఏంది అనే పరిస్థితి అంటే వాళ్ళు చెప్తారు, అరే వీడు
పోలీస్ స్టేషన్లో ఇట్లా రౌడీ షీటర్ ఓపెన్ అయింది, వీడు క్రిమినల్, ఇది పరిస్థితులను కూడా చెప్పారు అనుకోండి, మేము ఫైల్ వెంటనే మూసేస్తాం. ఎందుకంటే అబద్ధం ఆడినప్పుడు మేము ఫైల్కు సర్వీస్ అనేది ఇవ్వం. అది ఎవరైనా కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. దాదాపు ఇట్లాంటి పరిస్థితి క్రిమినల్కి సంబంధించి అయితే ఇంతవరకు మన దగ్గర రాలేదు. వస్తే దాన్ని ఫేస్ చేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఓపిక్గా చెప్పారు. అండ్ మీ బ్యూరో అనేది అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.